హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ టు లెర్న్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసాము, ఫస్ట్ ప్రిన్సిపల్ని ఎక్స్టర్మ్స్లో ఉంటే ఎలా చేయాలో చేసాం కదా. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, x² + bx + c. సో ఈ క్వశ్చన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ మెథడ్లో చేద్దాము. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి, f(x) = లిమిట్ h → 0 ఇంటూ f(x + h - f(x)/h కదా. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, f(x) ఫామ్లోకి రావాలి, f(x + h) ఫామ్లోకి రావాలి. సో లెట్ f(x) = ax² + bx + c. నెక్స్ట్ ఏం చేయాలి, మనం f(x + hలోకి రాసుకోవాలి కదా. సో f(x + h) a, ఇప్పుడు x ప్లస్లో కదా సబ్స్టిట్యూట్ చేసేది. సో x + h² ప్లస్ b ఆఫ్ x + h ప్లస్ c, ఎందుకంటే ఇక్కడ x ఉంది కాబట్టి సో x ప్లస్లో x + hని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇది ఏ ఫామ్లో ఉంది, a + b² ఫామ్లో ఉంది కదా. సో a + b² = a² + b² + 2ab. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే x² + h² + 2xh ప్లస్ bx + bh కదా, ప్లస్ c, అంటే b తోటి xని ఇంటూ చేసినాం, b తోటి hని కూడా ఇంటూ చేసాం. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఇదన్నమాట. సో ఈ ఈక్వేషన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ f(x) = లిమిట్ h → 0 f(x + h - f(x/h). సో లిమిట్ h → 0 ఇదే కదా మనకు వచ్చింది f(x + h) ఫార్ములా, ఈక్వేషన్. సో మనం ఇప్పుడు దీన్ని f(x + hలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ax² + a + 2axh + bx + bh + c మైనస్ f(x) అంటే మనకి ఇదే కదా. సో మనం ఏం చేయాలి, ax² + bx + c/h. ఇప్పుడు మనం లిమిట్ h → 0 ax² + ah² + 2axh + bx + bh + c. ఈ మైనస్తో ఈ హోల్ టర్మ్ని ఇంటూ చేయాలి. సో మైనస్ ax² మైనస్ bx మైనస్ c, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ h. నౌ లిమిట్ h → 0, ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుందండి, ప్లస్ ax² మైనస్ ax², ఇంకేమైద్ది ప్లస్ మైనస్ bx ప్లస్ bx ప్లస్ c మైనస్ c. రిమైనింగ్ మిగిలిన టర్మ్ ఏంటి మనకి, ah² + 2axh + bh ఇక్కడ మనకి ప్రతి ఒక్క టర్మ్లో h అనేది కామన్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, hని కామన్ తీయాలి. సో లిమిట్ h → 0 hని కామన్ తీస్తే ah + 2ax + b/2, ఎందుకంటే ఇక్కడ h బయటకు వచ్చేసింది, ఇక్కడ h బయటకు వచ్చేసింది, ఇక్కడ x² ఉంది కాబట్టి 2hలు కాబట్టి ఒక h బయటకు వస్తే ఒక h మిగిలింది, ఇక్కడ h అండి. సో ఈ h క్యాన్సిల్ అయితే లిమిట్ h → 0 ఏం మిగిలింది, ah + 2ax + b కదా. సో ఇప్పుడు మనం ఈ లిమిట్ని ఏం చేయాలి, ఇక్కడున్న h ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలండి. సో a × 0 + 2ax + b, ఎందుకంటే h ప్లేస్లో కదా మనం ఈ 0 సబ్స్టిట్యూట్ చేయాలి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో h ప్లేస్లో 0 వేసుకుంటే ఈ టర్మ్ ఏమైపోయింది, 0 అయిపోయింది. మిగిలింది ఏంటి, 2ax + b. ఇదండి సొల్యూషన్.